హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు భాను మాస్. ఈరోజు వచ్చేసరికి నేతి నువ్వుల అరిసెలు ఎలా చేయాలో కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను. ఈ నేతి అరిసెలు వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ కలిసి షేరింగ్ చేసుకుని అయితే చేశారండి మొత్తం అరిసెలు అయితే. ఫస్ట్ వచ్చేసరికి బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి కోసం ఏం చేశారంటే 6 కేజీలు రైస్ తీసుకున్నారు. ఈ 6 కేజీలు వచ్చేసరికి స్టోర్ బియ్యం అండి. స్టోర్ బియ్యాన్ని 2 రోజులు కంప్లీట్గా నీళ్ళలో నానబెట్టిన తర్వాత 3వ రోజు దీన్ని మరేసారండి. మరేసిన తర్వాత మనకి బియ్యం పిండి అయితే ఇలా వచ్చింది. స్టోర్ బియ్యం అంటారు, లేదంటే కొన్ని ఏరియాలో వచ్చేసరికి రేషన్ బియ్యం అంటారు. ఆ మందంగా ఉంటాయి కదండి గింజలు, ఆ బియ్యం అండి ఇదండి. ఈ 6 కేజీలు బియ్యం పిండిని వచ్చేసరికి నీట్గా జల్లెడ వేసుకోవాలండి. ఎందుకంటే జల్లెడ వేసుకుంటే వేస్ట్ కానీ ఏమైనా బరకగా ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోద్ది, స్మూత్ పిండి అయితే వస్తుందండి లాస్ట్లో. ఇంకా బెల్లం విషయానికి వచ్చేసరికి బెల్లం మనం 4.5 కేజీలు తీసుకున్నాము 6 కేజీల పిండికి. బెల్లం మనం కిరాణా షాపులకి వెళ్తే మనం అరిసెలకి బెల్లం అన్నా ఇస్తారు, లేదంటే అచ్చు బెల్లం అన్నా ఇస్తారు. ఈ బెల్లం వచ్చేసరికి ఇలా ఉంటుందండి. అలా పటికలుగా ఉన్న బెల్లాన్ని మొత్తాన్ని దంచేసుకొని ఇలాగ ఒక దాంట్లో అయితే వేసుకున్నాము, పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే దీన్ని కరిగిస్తామండి పాకం కోసం. పాకం మెయిన్ ఇంపార్టెంట్, దాన్ని కరెక్ట్గా చేయకపోతే అరిసెలు బాగుండవు. మేము వచ్చేసరికి బయట ఎండగా ఉందని మా వాళ్ళు వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లోనే వండటం స్టార్ట్ చేశారు. బయట అయితే 40 డిగ్రీల పైన ఉంది. ఆ 40 డిగ్రీలు ఈ వంట వండితే మాత్రం చెమటలు కారిపోతాయని ఇంట్లోనే ప్లాన్ చేశారండి. అండ్ ఆ పొయ్యి ముట్టించిన తర్వాత బెల్లం తీసుకొచ్చేసరికి పొయ్యి మీద పెట్టారండి. బెల్లంలో వచ్చేసరికి 30 లీటర్ వాటర్ పోయాలి. 4.5 కేజీలకి 30 లీటర్ అయితే వాటర్ పోసారు. ఎక్స్ట్రా పోయకూడదు, ఎక్కువ పోయకూడదు, అలానే తక్కువ పోయకూడదు. కరెక్ట్గా కొలత ప్రకారం పోసుకోవాలి. మేము 4.5 కేజీలకి 30 లీటర్ వాటర్ ఎగ్జాక్ట్గా పోసారు. ఇలా బెల్లం పొయ్యి మీద పెట్టిన ఒక 2 మినిట్స్కి అయితే ఎగ్జాక్ట్గా ఇలా ఉంది. మెల్లగా అప్పుడే కరగడం స్టార్ట్ అయిపోయిందండి బెల్లం. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్కి అయితే ఇలా ఉంది. 5 మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ అలా కలుపుకుంటూ ఉంటే ఆ బెల్లం అనేది తొందరగా కరిగిపోయి ఇలా పాకం అనేది మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. ఇది మరలా 10 నిమిషాలకండి. 10 నిమిషాలకైతే ఇలా ఉంది. దీని మీద మూత ఏం పెట్టక్కర్లేదండి. జస్ట్ గంటి తీసుకొని దాన్ని మొత్తాన్ని ఇలాగ షేక్ చేస్తూ ఉంటే, తిప్పుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. మనం బెల్లం ముక్కలు అడుగునే ఉంటే మొత్తం కరిగిపోతూ ఉంటాయి. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 నిమిషాలకి ఇలా ఉంది. కరెక్ట్గా 15 నిమిషాలకైతే మరలా ఇలా ఉందండి. మొత్తం నురుగు వచ్చేసింది పైకి. ఆ కింద ఉన్న బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పటికే. ఇది మరలా గంటి పెట్టి షేక్ చేస్తూనే ఉండాలి, నురుగు మొత్తం పైకి వచ్చేస్తూనే ఉండేది. ఇది కరెక్ట్గా వచ్చేసరికి 18 నిమిషాల తర్వాత అయితే మనకి ఎలా ఉంది. పాకం మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అని టెస్ట్ చేయడం కోసం పక్కనే చిన్న గిన్నెలో కూల్ వాటర్ అయితే పెట్టుకున్నాం. దాంట్లో పాకం వేసి దాంట్లో చెక్ చేయడమే అండి. ఇవి వచ్చేసరికి నువ్వులు అండ్ యాలక్కాయలు పంచదార వేసేసారండి. యాలక్కాయలు పంచదార 2 కలిపి మిక్సీ పెట్టారు. ఎందుకంటే సింగిల్గా వేస్తే అవి కరెక్ట్గా నలగవు అనేసి. ఇది కరెక్ట్గా 25 నిమిషాల తర్వాత అయితే మన పాకం ఎలా ఉంది. ఎగ్జాక్ట్గా 25 మినిట్స్ పట్టింది మనకి. ఈ పాకాన్ని ఏం చేశారంటే కూల్ వాటర్లో వేసి, మనకి పాకం అనేది లేపాకం కావాలి, ముదురు పాకం తీసుకోకూడదు. లేపాకం అంటే లేతగా ఉన్న పాకమే తీసుకోవాలి. లేతగా ఉన్న పాకం తీసుకుంటే మనకు అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి అనేసి. ముదురు పాకం తీసుకుంటే ఏమైందంటే కరకరలాడుతా కొంచెం చిట్లు పోయినట్టుగా అలా ఉంటాయి. ముదురు పాకం అయితే తీసుకోకూడదండి, చాలా గట్టిగా ఉంటాయి అన్నారు. ఇది వచ్చేసరికి లేపాకం అంటున్నారు. లేత పాకం అయితే ఇలా ఉంది. ఎగ్జాక్ట్గా జామ్ లాగా ఉందండి. ఆ జామ్ లాగా ఉన్నప్పుడు ఇంకా ఆపేసుకోవడమే. దీన్ని తీసేసి పక్కన పెట్టేశారు మా వాళ్ళు అయితే. అండ్ ఇది పక్కన పెట్టేసిన తర్వాత దీంట్లో వచ్చేసరికి మనం ఇందాక మిక్సీ చేసుకున్న యాలక్కాయ పొడి, పంచదార, ఈ 2 చెప్పే కదా, ఆ 2 వచ్చేసరికి దీంట్లో వేసేసారు పాకంలో. అండ్ దాంతోపాటు నువ్వులు కూడా పోసేసారండి. నువ్వులు కూడా పోసేసి గంటితో తిప్పారు. ఆ తర్వాత మనం పౌడర్ వేసుకొని తిప్పాలి, అంటే బియ్యం పిండి వేసుకొని తిప్పాలి. బియ్యం పిండి వేసేటప్పుడు మాత్రం మనకు కర్ర ఒకటి కావాలి. ఈ 4.5 కేజీల పాకంలో వచ్చేసరికి మనం నువ్వులు 1 కేజీ తీసుకున్నామండి. ఫస్ట్ వచ్చేసరికి ఇలా బారుగా ఉన్న కర్ర ఒకటి తీసుకోవాలండి, ఎందుకంటే తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి బియ్యం పిండి కొంచెం వేసుకుంటూ తిప్పుకోవడమే. అసలైన కష్టం అంతా ఇప్పుడే మొదలైద్దండి. ఎందుకంటే ఫస్ట్లో అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది కర్ర అయితే తిప్పడానికి. తర్వాత ఏమైందంటే పిండి వచ్చేసరికి గట్టి పడటం వల్ల తిప్పలేము, చాలా చేయి నొప్పులు అయితే వచ్చేస్తాయి అసలుకి. ఇలా కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండటమే. ఇవి నేతి అరిసెలు కాబట్టి నెయ్యి వచ్చేసరికి ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మొత్తం నెయ్యి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. నెయ్యి యాడ్ చేసినప్పుడల్లా కొంచెం లూజ్ అయితే కర్ర, అంత టైట్ ఉండదు. లేదంటే మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ టైట్ అయిపోతూ ఉంటుంది మనం పిండి వేసే కొద్దీ. వీటితో పాటు శనగ నూనె కూడా కొంచెం వేసారు. నెయ్యి ప్లస్ శనగ నూనె. మీరు నెయ్యి ఉంటే ఓన్లీ నెయ్యే వాడుకోండి. నెయ్యి కొంచెం తక్కువ ఉందనుకుంటే శనగ నూనె కూడా కొంచెం వేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫైనల్గా మన దగ్గర ఉన్న 6 కేజీల పిండి, బియ్యం పిండి మొత్తం వేసేసామండి. వేసేసిన తర్వాత లాస్ట్కి అయితే ఇలా వచ్చింది. పిండి అయితే చాలా టైట్ అయిపోయింది, కర్ర తిప్పలేకపోతుంది, అంత స్ట్రాంగ్గా అయిపోయింది. అండ్ పేస్ట్ వచ్చేసరికి ఇలాగ పిండి అయితే ఇలా అయిపోతే రెడీ అయిపోయినట్టే.
ఇది వచ్చేసరికి సలివిడి అంటారండి. సలివిడి వచ్చేసరికి ఏమైనా శుభకార్యాలకి ఏమన్నా ఈ వాకు ఒక్క ఇచ్చినప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు. అండ్ మన సలివిడి అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం నెయ్యి యాడ్ చేసుకొని ఇలాగా గారెల్లా చేసుకొని దాంట్లో నూనెలో వేసేసుకోవడమేనండి. మన అరిసెలకు వచ్చేసరికి నువ్వులు బాగా పట్టినాయి అండి. లోపల బయట మొత్తం నువ్వులు బాగా పట్టినాయి మనకి. ఈ అరిసెలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక ఇద్దరైతే కావాలి. కుదిరితే ముగ్గురు ఉంటే కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఒకళ్ళు వచ్చేసరికి ఇలాగ గారెల్లా చేస్తారు, గారెల్లా చేయడానికి. ఇంకోళ్ళు వచ్చేసరికి ఆ చలిమిడిని ఉండల్లా చేయడానికి. ఇంకోళ్ళు వచ్చేసరికి ఈ కళాయిలో వేసినాక అవి ఉంటాయి కదండి, అరిసెలని నీట్గా తీసి ఒత్తి పక్కన వేయడానికి. కరెక్ట్గా ముగ్గురు ఉంటే చాలా ఫ్రీగా ఉంటుంది. కనీసం లేదంటే ఇద్దరన్నా ఉండాల్సిందే. ఫస్ట్ వాయి మాత్రం ఇలా వచ్చింది, కొంచెం నొరక వచ్చింది ఫస్ట్. ఈ అరిసెలు వచ్చేసరికి కాలడానికి కరెక్ట్గా ఒక 5 మినిట్సే పడతాయండి. 5 మినిట్స్లో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. ఈ 5 మినిట్స్లో ఇలా ఈ బ్రౌన్ కలర్లో వచ్చిందా ఈ కలర్ అయితే సరిపోయింది. అలా అనేసి తెల్లగా ఉన్నప్పుడు కూడా తీసేయకూడదు, అలా అనేసి మళ్ళీ మాడిపోయిన తర్వాత తీసుకోకూడదు. కరెక్ట్గా మనకు కావాల్సిన కలర్ బ్రౌన్ కలర్ ఎగ్జాక్ట్గా ఈ కలర్ ఉంటే సరిపోద్ది. 5 మినిట్స్కే వచ్చేస్తాయి అండి, ఎక్కువ టైం పట్టదు. ఈ అరిసెలు మొత్తం చేయడానికి మా అమ్మ వాళ్ళకైతే 4 గంటల టైం పట్టిందండి. ఈ అరిసెలు మొత్తం కరెక్ట్గా మనకి మొత్తం అరిసెలు కలిపి 300 అరిసెలు వచ్చినాయి. కేజీకి అయితే 50 అరిసెల దాకా వచ్చినాయండి. 50 అరిసెలు, ఈ 300 అరిసెలని 4 అక్క చెల్లెలు పంచుకున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చేసరికి 75 అరిసెల దాకా వచ్చినాయండి. ఈ అరిసెలు వచ్చేసరికి ఎన్నాళ్ళైనా నిలవ ఉండి అని చెప్తున్నారు మా అమ్మ వాళ్ళు. కాకపోతే ఈ 75 అరిసెలు నలుగురు ఉంటే ఎన్ని రోజుల్లో తినేస్తారండి? మహా అయితే 15 నుండి 20 రోజుల్లో తినేస్తారు మొత్తం అరిసెలు కలిపి. ఇంకా మనం టేస్ట్ చేసే టైం కూడా దగ్గర పడింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకు నచ్చినాయి అరిసెలు అయితే. చూసారు కండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇవి వచ్చేసరికి చాలామంది ఆడపిల్లలకి, సూడిదలకి, సారీలకి అమ్మవాళ్ళు చేస్తూ ఉంటారు. అరిసెలన్నీ అయిపోయాక తలా 2 అరిసెలు తిన్నారండి. తిన్న తర్వాత రిమైనింగ్ అరిసెలు ఉంటాయి కదా, అవన్నీ ఈక్వల్గా ప్యాక్ చేసుకున్నారు. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారండి, మీకు ఎంతకంటే నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.